హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వీడియో. ఇప్పుడు మనం అయితే ల్యాండ్ చూస్తున్నామో ఇది బీటీ రోడ్ కనెక్టివిటీ అనే రోడ్, బీటీ రోడ్ అటాచ్మెంట్ ఉన్నటువంటి ఒక ల్యాండ్ అండి. సో ఇది ల్యాండ్ అంటే కాదు, ఇది ఒక తోట మనకి. సో ఇలా అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, మీకు మొత్తం చూపిస్తాను. జస్ట్ 21 lakhs per acre బీటీ రోడ్కి అటాచ్ ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. సో చెప్పగానే కాల్ చేయకండి, మొత్తం వీడిసే ప్రయత్నం చేయండి. ఇది చూస్తున్నారు కదా. సో కొన్ని ఫొటోస్ కూడా తీసాము. ఒక చిన్న స్మాల్ ఫామ్ హౌస్ మీకు ఇందాక కనిపించింది కదా, ఫామ్ హౌస్ కూడా ఉంది ఇందులో వచ్చేసరికి మనకి. ఇది చిల్డ్రన్ పార్క్ ఏరియా ఉంది చూసారా, కొన్ని ఫొటోస్ అయితే తీసాము మేము ఇందులోంచి. సో వీడియో చూస్తుంటే అర్థం కాదని చెప్పేసి. సో ఇదైతే కంప్లీట్గా రెడ్ సాయిల్ అనమాట. సాయిల్ కూడా ఎలా ఉంటుందంటే తీసి కుంకుమ బొట్టులాగా పెట్టుకోవచ్చు, అలా ఉంటుందన్నమాట. మనకు అంత మంచి ల్యాండ్ అనమాట. సో ల్యాండ్ కాస్ట్ అయితే జస్ట్ 21 lakhs per acre చెప్తున్నారు. టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసరికి మనకి ఇది 6 acres ల్యాండ్ అనమాట. సో మొత్తం వీడియోస్ ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు మీకైతే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుందో సేమ్ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. సేమ్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. మొత్తం వీడియో చూసాక అయితే కాంటాక్ట్ చేయండి. అప్పుడే ఒక ల్యాండ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి. సో ఇప్పుడైతే మనం ల్యాండ్లోనే ఉన్నాం, మీ వీడియో చూస్తున్నారు కదా. సో ఇది రెడ్ సాయిల్ అండి, చుట్టూ కూర్చోడానికి పార్క్ బల్లలాగా ఉన్నాయి. సో అవన్నీ ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఒక బోర్ ఉందండి, అది కూడా ఫుల్ 5 ఇంచుల వాటర్ ఉంది, ఫుల్ వాటర్ అనమాట. ఈ బార్డర్ ఎంబడి ఇట్లా రోడ్లా చేసిన మొత్తం కొబ్బరి మొక్కలు ఉన్నాయి. తర్వాత మ్యాంగో ట్రీస్ ఉన్నాయి, ఇందులో చీకో ట్రీస్ ఉన్నాయి. తర్వాత ఇందులో వచ్చేసరికి మనకు క్యాస్టర్డ్ యాపిల్ అంటే మన సీతాఫల్ చెట్లు కూడా ఉన్నాయి. ఇందులో వచ్చేసరికి ఫుల్ డ్రిప్ ఇరిగేషన్, అన్ని చెట్లకి డ్రిప్ ఉందండి కంప్లీట్గా. డ్రిప్ జస్ట్ బోర్ ఆన్ చేస్తే మొత్తం 5 ఎకరాల ఒక్క బోర్తోటే నడుస్తుంది, ఎందుకంటే ఫుల్ వాటర్ అనమాట. 5 inch వాటర్ ఉంది కాబట్టి ఫుల్ వాటర్ నడుస్తుంది అనమాట. సో ఇది కూడా ల్యాండ్ వచ్చేసి డాంబర్ రోడ్ అటాచ్మెంట్, కంప్లీట్గా ఒక ఫామ్ హౌస్ సెటప్ లాగా అన్నీ ఉన్నాయండి. ఇందులో వచ్చేసరికి చిన్న 2 రూమ్లు ఉన్నాయి, స్మాల్ ఫామ్ హౌస్. సో పిల్లలు ఆడుకోవడానికి, ఎక్కడైనా కూర్చోడానికి, ఎంజాయ్ చేయడానికి అన్నీ బాగున్నాయండి. ఇది వచ్చేసరికి మనకిది. సో ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకిది చూస్తున్నారు కదా, ఈ 6 acre బీట్ వచ్చేసరికి మనకిది ముంబై హైవేలో వస్తుందండి. ఇది మనకు ముంబై హైవేలో మనము సంగారెడ్డి, ఆ తర్వాత మనకు జహీరాబాద్ వస్తుంది కదా. సో జహీరాబాద్ దాటిన తర్వాత మనకు ఈ ల్యాండ్ వస్తుంది అనమాట మనకు వచ్చేసరికి. సో ఇది విలేజ్ వచ్చేసరికి మనకు మద్గిరి అనే ఒక విలేజ్ అవుతుంది, నిర్నా అనే ఒక మండల్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. ఇది స్టేట్ వచ్చేసరికి ఇది కర్ణాటక స్టేట్లో ఉందన్నమాట మనకు. సో హైదరాబాద్కి వచ్చేసరికి మనకు ఓవరాల్ నుంచి అయితే మనకు పటాన్ చెరువు ఓవరాల్ నుంచి అయితే మనకు 130 kilometer డిస్టెన్స్లో ఉంటుంది మనకిది. పటాన్ చెరువు ఓవరాల్ నుంచి అయితే 130. హైదరాబాద్ ఎక్కడి నుంచి అంటే అందరూ అడుగుతుంటారు, అందుకే చెప్తున్నాను. ఓవరాల్ నుంచి 130 kilometer డిస్టెన్స్లో ఉన్న ల్యాండ్. సో కంప్లీట్ ఫుల్ కల్టివేషన్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. సో ఎవరైతే కావాలనుకుంటున్నారో ఈ ల్యాండ్ ఒక డీటెయిల్స్ మళ్ళీ. సో మొత్తం ఈ వీడియో చూసారు కాబట్టి ఇది దాకా వచ్చి మొత్తం వీడియో చూసారనుకుంటున్నాను. సో అప్పుడే మీరు కాంటాక్ట్ చేస్తే బాగుంటుంది. చాలామంది తెలంగాణలో అనుకుంటారు, కర్ణాటకలో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకి వచ్చేసరికి. కర్ణాటక స్టేట్లో ఉన్నటువంటి ల్యాండ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.